యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ జిల్లా ఆఫీసులో భువనగిరి నియోజకవర్గ స్థాయి బూత్ ఏజెంట్ల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హాజరయ్యారు. జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో అవినీతి పెరిగిపోయిందని, కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలమైందని మండిపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులకు వ్యవసాయంపై సమీక్షించే తీరికలేదని, ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయి మిల్లర్లు కోట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు జగదీష్ రెడ్డి. నెంబర్ 1 జిల్లాగా చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాను ఇవాళ ఈ దుర్మార్గులు వచ్చి మళ్ళీ పాత పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చింది లేదు. ప్రత్యేకించి రైతులకైతే అడుగడుగున మోసమే. రుణమాఫీ విషయంలో మోసం, రైతు బంధు విషయంలో మోసం. వాస్తవానికి ఎన్నికలు వస్తేనే రైతు భరోసా తప్ప ఎన్నికలు అయిపోయిన తెల్లారి లేదు. ఎన్నికల ముందు ఒక ఎకరానికి ఇచ్చి మోసం చేసిండ్రు. మళ్ళా ఎన్నికలు పెట్టదలుచుకుంటే తప్ప, లేకపోతే మళ్ళీ ఎకరానికి 2 ఎకరాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ రైతు మోసపోయిండు దుర్మార్గంగా కాంగ్రెస్ చేతిలో. ఆనాడు ఎట్లా మోసపోయినరో మళ్ళీ ఈసారి అదే జరిగింది. ప్రతి చోట అవినీతి ఇష్టరాజ్యంగా తయారైంది. ప్రత్యేకించి పోలీస్ శాఖలో అవినీతి ఎక్కువైతుంది. ఎమ్మెల్యేలు, మండల పార్టీ అధ్యక్షుల కనుసన్నల్లో పోలీసులు పనిచేయాల్సిన దుస్థితికి వచ్చింది. దాంతో లా అండ్ ఆర్డర్ దెబ్బతిని అనేక చోట్ల దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. హత్యలు, మానభంగాలు, మళ్ళీ దొంగతనాలు కూడా మొదలైనవి. మీరు ఆ 10 ఏళ్లలో ఒక దొంగతనం మాట వినలేం మనం. కానీ ఇవాళ మళ్ళీ దుర్మార్గంగా పూర్తిగా 2014 ముందు పరిస్థితులను తీసుకొచ్చింది వాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది అన్ని రంగాల్లో ఫెయిల్ అయిన ప్రభుత్వం. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. తప్పకుండా ఇవాళ ఎవరి నోట విన్నా మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ రాష్ట్రానికి శ్రీరామ రక్షణ ఏదైతే చెప్తా ఉన్నారో తప్పకుండా యాక్టివ్ గా